మల్లేష్ ప్రదీప్ అనే వ్యక్తితో కలిసి వేద సంయుక్తల్ని ఒక చోటకి తీసుకుని వెళ్తారు. వాళ్ళిద్దరినీ ఒక చోట కట్టివేసి ఉంచుతారు. అసలు మీరెవరు? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు? మీకేం కావాలి అని గట్టిగా అడుగుతుంది. నేను ఎవరో మీ చెల్లెలు వేదకి బాగా తెలుసు. వేద, ఎవరతను? నీకు బాగా తెలుసు అంటున్నాడు. అక్క, అతను నేను ప్రేమించుకున్నాం, కానీ అతని ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. అందుకే అతన్ని నేను కాదనుకున్నాను. అతనితో విడిపోయాను, కానీ నన్ను అతను విడిచిపెట్టడం లేదు. ఆ మాటలు విన్నాక సంయుక్త చాలా కోపంగా, నువ్వు మంచివాడివైతే ఇలాంటి పని చేసేవాడివి కాదు. నీ ప్రవర్తన మంచిదే అయితే ఇలా ఉండేవాడివి కాదు. అందుకే తను వదిలేసింది. ఇంకా నీకు బుద్ధి రాకుండా తన వెంట పడుతున్నావు. ప్రదీప్ పెద్దగా నవ్వుతూ, వేదని వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు తాళి కూడా కడతాను అంటూ తాలిబొట్టు తీసుకుని ఆమె దగ్గరకు వస్తాడు. వాళ్ళిద్దరూ చాలా కంగారుగా, వద్దు అలా చెయ్యొద్దు, వద్దు అలా చెయ్యొద్దు అంటూ ఉంటారు. మాయాచేప దాన్ని చూస్తూ, అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను. నా మాయాశక్తులు పనిచేయడం లేదు అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న వర్ష ఆ కేకలు విని తలుపులు కొడుతూ ఉంటుంది. ఎవరు లోపల? మర్యాదగా తలుపు తీయండి. చెప్పండి, ఎవరు లోపల? మర్యాదగా తలుపు తీయండి అంటూ పిలుస్తుంది. మల్లేష్, ప్రదీప్ ఇద్దరూ కంగారుగా, ఎవరో వచ్చినట్టున్నారు, మనం వెంటనే పారిపోవాలి, లేదంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. వీళ్ళని తీసుకుని వెళ్దామా? వాళ్ళ సంగతి తర్వాత చూడొచ్చు. త్వరగా మనం వెళ్ళిపోవాలి, పద అంటూ మాయాచేపను తీసుకుని అక్కడి నుంచి వెనక దారి నుంచి వెళ్ళిపోతారు. బయట ఉన్న వర్ష, లోపల ఉంది ఎవరు అంటూ కేకలు వేస్తుంది. వెనక వైపు దారి ఉంది, దయచేసి లోపలికి రండి, మా కట్లు విప్పండి అంటూ పిలవడంతో ఆమె వెనుక దారి వైపు వెళుతుంది. ఇక వాళ్ళ ఇద్దరి చేతి కట్లు విప్పుతుంది. వర్షను చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. మమ్మల్ని సమయానికి వచ్చి కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు. మేము నీకోసమే వెతుకుతున్నాము. నీ స్నేహితురాలు నిన్ను కలవాలని అనుకుంటుంది. ఆ మాటలు విన్న వర్ష, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా స్నేహితురాలేంటి? నాకు అసలు ఇక్కడ ఎవరూ తెలీదు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన విషయం అంతా చెబుతారు. ఆ మాటలు విన్ని వర్ష నవ్వుతూ, మీకు మతి పోయినట్టుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను చెప్పేది నిజమండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ స్నేహితురాల్ని వాళ్ళు చంపేసేలా ఉన్నారు, దయచేసి మాతో రండి అని పదే పదే అడగడంతో వర్షకి ఇష్టం లేకపోయినా వాళ్లతో పాటు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇక ముగ్గురు కలిసి మల్లేష్ వాళ్ళని వెతకడం మొదలు పెడతారు. మల్లేష్, ప్రదీప్లు పరారీలో ఉంటారు. ఇంతలో మల్లేష్ చేతిలో ఉన్న మాయాచేపకు శక్తులు రావడంతో మాయాచేప ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోతుంది. అరే, ఈ మాయాచేప మళ్ళీ తప్పించుకుంది అని అనుకుంటాడు. వాళ్ళు ముగ్గురు మాత్రం వీళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళు అస్సలు కనిపించకపోవడంతో చాలా నిరాశగా కూర్చుని ఉండిపోతారు. చూస్తూ ఉండగానే చీకటి పడిపోతుంది. వర్ష కోపంగా, అసలు మిమ్మల్ని కాపాడినందుకు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నాకు మీతో రావడం ఇష్టం లేదు, అయినా వచ్చాను. మాయాచేప అన్నారు, దొంగలు అన్నారు, ఏవేవో మాటలు చెప్పారు. దయచేసి ఇప్పుడైనా వదిలిపెట్టండి, నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఆమె అస్సలు ఆగదు. ఇంతలో ప్రదీప్ వెనక నుంచి వచ్చి వేదనోరు మూసి అక్కడి నుంచి ఆమెను తీసుకుని కారులో వెళ్ళిపోతాడు. సంయుక్త పరుగులు తీస్తూ, కాపాడండి, ఎవరైనా కాపాడండి, నా చెల్లిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, దయచేసి కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మాయాచేప నది దగ్గర ప్రత్యక్షమవుతుంది. మాయాచేప ఏడుస్తూ, ఓరి భగవంతుడా, మళ్ళీ నేను తిరిగి ఇక్కడికే వచ్చాను. నా స్నేహితురాల్ని కలుసుకునే భాగ్యం నాకు లేదు. ఈ మాయాశక్తులు నాకు పని చేయడం లేదు అంటూ ఏడుస్తూ ఉండిపోతుంది. అక్కడ సంయుక్త కూడా ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. ఇది ఇలా ఉండగా అక్కడ ప్రదీప్ వేదని పెళ్లి చేసుకుంటాడు. వేద ఏం చెయ్యలేక అలా ఏడుస్తూ ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత సంయుక్త దగ్గరకు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో అజయ్ అనే వ్యక్తి ఉంటాడు. అతను సంయుక్త దగ్గరికి వచ్చి, ఏమండి, ఇక్కడ వేద అనే అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడండి? సంయుక్త ఆశ్చర్యంగా, తను నా చెల్లెలు, మీకేం కావాలి? తనకి ₹1,00,00,000 లాటరీ వచ్చింది. ట్యాక్స్ అది అన్నీ కట్టింగ్లు పోను 80 లక్షల దాకా వస్తుంది అని చెప్తాడు.
అప్పుడు తను జరిగిన విషయం అంతా దానిని విని అతను ఆశ్చర్యపోతాడు. అప్పుడే మరొక కారులో వేద, ప్రదీప్లు ఇద్దరూ వస్తారు. వేదకి, ప్రదీప్కి పెళ్లి జరగడం చూసి సంయుక్త చాలా బాధపడుతూ ఏడుస్తుంది. అయ్యో, ఎంత పని జరిగిపోయింది, నువ్వు ఎంత మోసం చేశావు, నువ్వు మా చెల్లెల్ని అన్యాయంగా గొంతు కోసావు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమెకి లాటరీ వచ్చింది, చాలా డబ్బు ఉంది, నేను దాంతో వ్యాపారం చేస్తాను, ఆమెను బాగా చూసుకుంటాను. ఆ మాట వినగానే వేద ఆశ్చర్యపోతూ, నాకు లాటరీ రావడం ఏంటి ప్రదీప్, ఏం మాట్లాడుతున్నావు? అవును, నువ్వు కొన్న లాటరీ టికెట్కి లాటరీ తగిలింది. ఆ విషయం తెలుసుకుని నేను నీ దగ్గరికి వచ్చాను. ఏ డబ్బు అయితే లేదు అనుకుని మా ఇంట్లో వాళ్ళు నిన్ను వద్దు అని అన్నారో, ఇప్పుడు మీ దగ్గర ఆ డబ్బు ఉంది అని అంటాడు. వేద మరీ కొంచెం ఆశ్చర్యంగా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నాకు అస్సలు అర్థం కావడం లేదు. వేద, నేను మంచివాడిని కాదు అని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి మన ప్రేమ విషయం మా ఇంట్లో తెలిసింది. నిన్ను వదిలిపెట్టమన్నారు. నేను మాత్రం వదలను అన్నాను. దానివలన రోజు మా ఇంట్లో గొడవలు అవుతూ ఉండేవి. ఆ విషయం నీకు నేను ఎప్పుడూ చెప్పలేదు. కేవలం మీకు డబ్బు లేదు అన్న విషయం వల్లనే వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు. పైగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఏదో ఒక కారణంగా నిన్ను చంపేస్తా అని బెదిరించారు. మా వాళ్ళు ఎంతకైనా తెగించే రకాలు. అందుకే నాకు భయం వేసి నా మీద నీ కోపం కలిగేలాగా తాగుడు అలవాటయ్యాను. అంతేగాని నేను చెడ్డవాడిని కాదు అని చెప్పడంతో వేద అతన్ని పట్టుకుని ఏడుస్తూ, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ క్షమాపణ కోరుకుంటుంది. ఇంతలో మల్లేష్ వర్షని తీసుకుని వచ్చి, ఇదిగోండి, మీకు కావాల్సిన అమ్మాయిని తీసుకొచ్చాను, నాకు ఆ మాయా చేప నుండి వజ్రాన్ని ఇప్పించండి అని అంటాడు. అప్పుడు వేద, సంయుక్త, తప్పకుండా ఇప్పిస్తాను, కానీ ఒకటి చెప్పు, అసలు మాయా చేప నీ దగ్గరే ఉంది కదా? నా దగ్గర లేదు, అది మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. అప్పుడు వేద, సంయుక్త, ఖచ్చితంగా నది దగ్గరే వెళ్ళి ఉంటుంది అని అందరూ కలిసి అక్కడికి వెళతారు. మాయా చేప, నీ స్నేహితురాలు వచ్చింది, ఒక్కసారి బయటికి రా అంటూ పిలుస్తుంది. ఆ మాటలు విన్న చేప వెంటనే బయటకు వచ్చి తన స్నేహితురాలను చూస్తుంది. అలా వర్ష మాయా చేపను చూసిన వెంటనే తనకి గతమంతా గుర్తుకు వస్తుంది. మిత్రమా, మళ్ళీ తిరిగి నా రూపంలోకి ఎలా మారాలి? మిత్రమా, నువ్వేం కంగారు పడకు, నా దగ్గర స్వామీజీ ఇచ్చిన వజ్రం ఉంది, అది నేను నీకు ఇస్తాను, దాన్ని పట్టుకుంటే నువ్వు ఇప్పుడే చేపలాగా మారిపోతావు అని తన లోపలికి వెళ్ళి మాయా వజ్రాన్ని బయటకు విసురుతుంది. వెంటనే వేద దాన్ని పట్టుకుని తన చేపలాగా మారిపోయి సంతోషంగా లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన ఆ మాయా చేపలు రెండు సంతోషంగా, నిన్ను తీసుకుని వచ్చిన ఆ వ్యక్తికి ఈ వజ్రాన్ని ఇవ్వు అని అంటుంది. వెంటనే ఆ వజ్రాన్ని బయటకు విసిరేస్తుంది ఆ చేప. మల్లేష్ దాన్ని తీసుకుని చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేద అజయ్ దగ్గర ఉన్న డబ్బు తీసుకుని కొంత భాగాన్ని వాళ్ళ అక్కకు ఇచ్చి, అక్క, నువ్వు జాగ్రత్త, నేను ప్రదీప్తో ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ఉంటాను, అప్పుడప్పుడు నేను వస్తూనే ఉంటాను, మేం బాగా సక్సెస్ అయితే నీకు ఏదో ఒక దారి చూపిస్తాను, నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్లాలనే ఉన్నప్పటికీ మా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని అర్థం కాకుండా ఉంది అంటూ ఏడుస్తుంది. సంయుక్త కూడా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అజయ్, బాధపడకండి, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అక్కని మొదటిసారి చూసినప్పుడే చాలా వింతగా అనిపించింది. నేను మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నేను మీ అక్కని పెళ్లి చేసుకుంటాను అని వేదతో అంటాడు. ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోతారు. అతను ఎవరు, ఏంటి అనే వివరాలు తెలుసుకుంటారు. మంచి కుటుంబం అని వాళ్ళందరూ భావిస్తారు. 2 రోజులు గడిచాయో లేదో అజయ్ తల్లిదండ్రులతో సహా సంయుక్త ఇంటికి చేరుకుంటాడు. వేద, ప్రదీప్లు కూడా అక్కడే ఉంటారు. ఇక జరిగిన విషయం అంతా వాళ్ళు పూసగుచ్చినట్టుగా చెప్పడంతో తల్లిదండ్రులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక సంయుక్త వాళ్ళకి నచ్చడంతో పెళ్లి కూడా కుదురుతుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు కూడా పెళ్ళైపోతుంది. ఇంకా ఎవరి కుటుంబంతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. మాయా చేపకి తన స్నేహితురాలు కలిసినందుకు సంతోషపడుతుంది. వేద తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. మల్లేష్ మాయా చేపల ద్వారా వజ్రం పొంది దానిని డబ్బు చేసుకుని ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటూ అతను సంతోషంగా ఉంటాడు. వేద, అజయ్ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అలా కథ సుఖాంతం అవుతుంది.